సోమవతి అమావాస్య సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని గీతా మందిరంలో రావి చెట్టు కింద మహిళలంతా కలిసి ప్రత్యేక పూజలు చేసి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదర్శనలు చేసినట్లు మహిళలు తెలిపారు. అమ్మవారి కళ్యాణం చేసి అర్చకులు పవన్ శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించినట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గీతా మందిర్లో కృష్ణ మందిరం దగ్గర రావి చెట్టు దగ్గర సోమవతి అమావాస్య సందర్భంగా మహిళలందరం కలిసి సోమవతి అమావాస్య ఉద్యాపన చేసుకున్నాము. ఈ సోమవతి అమావాస్య ఉద్యాపన ఎందుకంటే మహిళలు సౌభాగ్యం కోసం, పిల్లలు కాని వారికి పిల్లల కోసం, వ్యాపారం అభివృద్ధి కోసం, ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి. ఈ సోమవతి అమావాస్య మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ. ఈరోజు సోమవతి అమావాస్య రోజు రావి చెట్టు మొదట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. అందుకే ఈరోజు దీనికి ఇంత ప్రత్యేకత. ప్రతి మహిళలు కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తిరగచ్చు. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఈరోజు ఉద్యాపన చేసుకుంటున్నారు. 108 రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయాలి. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ. ఈరోజు సోమవతి అమావాస్య అంటే సోమవారం రోజు అమావాస్య వచ్చిన రోజును సోమవతి అమావాస్య అంటారు. ఈ సోమవతి అమావాస్య మహిళలందరూ సౌభాగ్యంగా ఉండడం కోసము, సంతానం కోసము, వ్యాపార అభివృద్ధి కోసము, ఆరోగ్యం కోసము, దేనికైనా సరే చేసుకోవడం చాలా మంచిది కాబట్టి అందరూ చేసుకున్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ పార్థసారథి గీతా మందిరంలోని సామూహికంగా కులమతాలకు అతీతంగా ఈరోజు దాదాపు 30 మంది మహిళలు ఈ సోమవతి అమావాస్య ఉద్యాపన పూజ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే చెట్టుకు కళ్యాణము, అలాగే హోమము కూడా చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇలా హుస్నాబాద్లో ప్రతి కార్యక్రమం కూడా పూజ అయినా సేవ అయినా దాదాపు ఏ కార్యక్రమం చేపట్టినా 100 మందికి తగ్గకుండా అందరం కలిసికట్టుగా చేసుకోవడం జరుగుతుంది. పురాణాల ప్రకారంగా సోమవతి అమావాస్య రోజున త్రిమూర్తులు, త్రిమాతలు ముగ్గురు మన ఈ రావి చెట్టు, వేప చెట్టు పైన వృక్షముల పైన వసిస్తారని చెప్పి తెలపడం జరిగింది మన పురాణాల ప్రకారంగా. అందుకే ఈరోజు ప్రదక్షిణ చేసినా, నమస్కారం చేసినా, పూజ చేసినా, పువ్వు వేసినా, ఫలం వేసినా కానీ అత్యధిక ఫలితము మనకు చెందుతుంది. దానివల్ల మనకు ఉండేటువంటి సౌభాగ్యం కావచ్చు, ఉండేటువంటి కష్టాలన్నీ కూడా పారిపోతాయని చెప్పి పురాణ ప్రకారంగా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు సోమవతి అమావాస్య సందర్భంగా వ్రతాన్ని చేసుకున్నటువంటి మహిళలు ఉద్యాపన గురించి ఇక్కడ గీతా మందిర్, పార్థసారథి గీతా మందిర్ హుస్నాబాద్లో చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ శుభం కలగాలని తెలియజేసుకుంటూ ఈ విధంగా మాకు గీతా మందిర్ వాళ్ళు ముక్కోటి దేవతలంతా కూడా రావి చెట్టులో నివసిస్తారని, దాని చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే పుణ్యం జరుగుతుందని, సంతానం కావాలని, ఇష్టకామ్యం ఏది అనుకుంటే అది నెరవేరుతాని కొరకు ముక్కోటి దేవతల ఆశీస్సులు కలుస్తాయని ఉద్దేశంతో పురాణాల్లో పేర్కొనబడ్డటువంటి యొక్క వ్రతం ఇది. అయితే ఇది చాలా వరకు ఇండ్లలో చేసుకుంటారు, కానీ మేము కొందరం కలిసి నారాయణ సేవకు సంబంధించినటువంటి వాళ్ళం అందరం కలిసి ఇది ఒక చోట ఆధ్యాత్మిక కేంద్రం, ఏకైక ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి గీతా పార్థసారథి మందిరం గీతా మందిర్ లోపల ఇక్కడ రావి చెట్టు ఉన్నది, వేప చెట్టు ఉన్నది కాబట్టి ఇక్కడ చేసుకుంటే బాగుంటుందని నిర్ణయం తీసుకొని అందరినీ సమాయత్తం చేసి ఇక్కడ చేయడం అనేటువంటిది పెద్ద ఎత్తున హోమము, కళ్యాణము, 108 ప్రదక్షిణలు, ఓడి బియ్యం పోయడం, పసుపొట్లు ఇప్పించుకోవడం, ఒక కళ్యాణంలాగా, ఒక మహోత్సవంలాగా ఇది గృహిణులందరూ కలిసి చేసుకుంటున్నారు. ఎన్నడూ కూడా అనుకోలేదు. వీళ్ళందరి పాదపద్మాలకు నమస్కారం చెప్పుతున్నారు.